నవంబర్ 26, 2024 మంగళవారం వెంకటేశ్వర మదనపల్లి మార్కెట్లో టమోటా స్టాక్ అంటే దిగుమతి మనం మేలులో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరిలో మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయని వాళ్ళు లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 94,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చోటు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే మొలకల్చెరు మార్కెట్ తర్వాత వచ్చేసి బాగా స్పీడ్ అయింది. అంటే మూడు యాక్షన్ వచ్చేసరికి మొలకల్చెరు మార్కెట్ తర్వాత 960 రూపాయల వరకు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళిందని మళ్ళీ ధర అయితే పెరిగింది. వేలం పాటలు కూడా ఫాస్ట్గా జరిగాయి. ఇంకా 960 రూపాయల వరకు అయితే మళ్ళీ అయితే వేలం పాటలు అయితే జరిగాయి మొలకల్చెరు వచ్చేసి. ఇంకా మన మదనపల్లి స్టాక్ విషయానికి వచ్చినట్టయితే ఇంచుమించు నిన్నట్లాగే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే ఉంది, తక్కువగానే ఉంది. నిన్న చాలా భారీ స్థాయిలో తగ్గింది. సో దాంతో పోల్చుకుంటే ఒక స్వల్పంగా పెరిగింది, భారీగా కాదడ. ఇంచుమించు నిన్న తక్కువగానే ఉంది, కాకపోతే నిన్నతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి అంగళ్ళలో జరిగినట్టు వేలం పాటలు ఇక్కడ కూడా జరుగుతాయా లేదా నిన్నపైన డౌన్ ఉంటుందా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్లో పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నెట్లాగానే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే ఉంది. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్కి ఎప్పుడు ఉన్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా